ముందుగా అందరికీ జెండా పండుగ శుభాకాంక్షలు. జెండా పండుగ అని బేసిక్గా నేను ఎందుకు అంటున్నానంటే, మన చిన్నతనంలో ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి ఆ రెండింటికి తేడా తెలియని వయసులో మన చిన్ననాటి జ్ఞాపకం పేరు జెండా పండుగ. సో మీ అందరూ చాలామంది రిపబ్లిక్ డేనా లేకపోతే ఇండిపెండెన్స్ డేనా తెలియకుండా చాక్లెట్ల కోసం బిస్కెట్ల కోసం స్కూల్లోకి ఎగబడిన రోజులు చాలా ఉంటాయి. సో ఆ జ్ఞాపకం పేరు జెండా పండుగ కాబట్టి సో అందరికీ జెండా పండుగ శుభాకాంక్షలు. ఇకపోతే నా పేరు మహేష్, నా కలం పేరు విద్మహి. సో ఇది నేను ఏ స్టేజ్ పైన చెప్పదలుచుకోలేదు బేసిక్గా, బట్ ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే విద్మహి అనే పేరుతో ఇన్స్టాగ్రామ్లో నాకున్న ఫాలోవర్స్ చాలామందికి నా ముఖం తెలియదు, నేను ఎలా ఉంటానో తెలియదు. బేసిక్గా నేను రాస్తున్నానా, ఆ రాసే వ్యక్తి నేనేనా అని కూడా చాలామందికి తెలియదు. సో రీసెంట్ టైమ్స్లో నేను ఫేస్ చేసిన ఒక సిచ్యువేషన్ ఏంటంటే, ఇలా వన్ ఆఫ్ ద బుక్ ఫెయిర్స్లో నన్ను చాలామంది గుర్తుపట్టట్లేదు. బట్ కాకపోతే విద్మహి అనే నేమ్తో చాలామంది మాట్లాడుకుంటూ ఉంటే నేను చాలాసార్లు విన్నా. బట్ కాకపోతే అది నేనే అని చాలామందికి తెలియదు. సో లిటరలీ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో నాకు అనిపించింది ఏంటంటే, విద్మహి అనే పేరు తెలుసు కానీ ఆ కలం పేరు వెనుక ఉన్న వ్యక్తి తెలియదు. ఐ జస్ట్ వాంట్ టు ఎవ్రీవన్ నో నేను ఎవరు అనేది చూపించుకోవడానికి నాకంటూ ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్ పైన వచ్చిన రోజు చెప్దాంలే అనుకున్నా. మీన్వైల్ త్వరలోనే చెప్పాలనుకునే ప్రయత్నంలో రంగస్థలం అనే ఒక ప్లాట్ఫామ్ గురించి మన ప్రశాంత్ చెప్పినప్పుడు వచ్చి ఖచ్చితంగా నేను పర్ఫామ్ చేస్తాను ప్రశాంత్ అని చెప్పాను. సో అది నా స్వార్థం. బేసిక్గా కలం పేరు వెనుకున్న మనిషి ముఖం కనపడాలని. ఇకపోతే నాకంటూ పర్టికులర్గా చాలామంది పోయిటరీ గురించి చెప్పారు, లేకపోతే సినిమా సాహిత్యం గురించి చెప్పారు, ఇలా చాలా చెప్పారు. కానీ నాకు బేసిక్గా హ్యూమన్ ఎమోషన్స్ అనేది చాలా ఇష్టం. ఓ తల్లి బిడ్డతో చూపించే ప్రేమ, ఓ కొడుకు తండ్రి పైన చూపించే ప్రేమ, అన్న చెల్లెల పైన చూపించే ప్రేమ, స్నేహితుల మధ్య ద్వేషం, ఇట్లా ఎనీ హ్యూమన్ రిలేషన్, ప్రతి హ్యూమన్ రిలేషన్ పైన వాళ్ళ సంభాషణలు ఎలా నడుస్తాయి, మన స్టైల్లో మనం చెప్పడానికి, సాహిత్యానికి దగ్గరగా తీసుకొని ఒక కథని అల్లడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను బేసిక్గా. సో అలాంటి ఒక చిన్న కథ మీకోసం ఈరోజు చెప్పాలనుకుంటున్నా. సో అరౌండ్ 5:10 ఆ టైంలో స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ కోసం గ్రౌండ్లో చాలా హడావిడిగా ఒక పిల్లోడు తిరుగుతూ ఉన్నాడు. సో 5:10, 5:20, 5:30 చాలా హడావిడిగా తిరుగుతూనే ఉన్నాడు. ఏరా అంటే మేకప్ వేసుకొని స్కూల్ ఫంక్షన్లో తను డ్యాన్స్ పర్ఫామ్ చేస్తున్నాడు. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కోసం వాళ్ళ అమ్మా నాన్నని పిలిచాడు, ఇంకా వాళ్ళ అమ్మా నాన్న రాలేదు. సో వెయిట్ చేస్తున్నాడు, టెన్షన్గా హడావిడిగా తిరుగుతూ ఉన్నాడు. మీన్వైల్ వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు, ఓ ఆటోలో వచ్చారు. దిగంగానే ఈ పిల్లాడు వెళ్ళి, ఎంతసేపు అమ్మా, ఆలస్యం అయిపోతుంది, నేను డ్యాన్స్ పర్ఫామ్ చేయాలిగా, ఏమన్నా తెచ్చావా, తీసుకొచ్చావా, నా కోసం ఏమన్నా తెచ్చావా అంటే వాళ్ళమ్మ క్యారీలో ఓ మజ్జిగన్నం పట్టుకొచ్చింది. హడావిడిగా వెళ్ళి స్టాఫ్ రూమ్లోకి వెళ్ళాడు. ఓ 4 మెతుకులు తినేసి, చాలమ్మా నేను ఇంకా ఎక్కువ తింటే డ్యాన్స్ పర్ఫామ్ చేయలేను అని చెప్పి వాళ్ళ అమ్మకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సో బేసిక్గా ఆ హడావిడి అంతా కూడాను తను డ్యాన్స్ పర్ఫామ్ చేస్తున్నాడు, చేసిన పర్ఫార్మెన్స్ వాళ్ళ అమ్మా నాన్న వచ్చి చూడాలి అని. సో ఇలా జరుగుతూ ఉంది. 5:40 అయింది. నెక్స్ట్ 6:10కి వక్తలందరూ మాట్లాడేది స్టార్ట్ చేశారు. అరౌండ్ 7:10, 7:30 టైంకి అందరి వక్తల ఉపన్యాసాలు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లు అన్నీ అయిపోయాయి, పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యాయి. మీన్వైల్ ఇతని బేసిక్ ప్రాబ్లం ఏంటి అంటే, అతనికి ఆ యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో ఇచ్చే అకాడమిక్ కరికులంలో పర్ఫార్మెన్స్కి కానీ వచ్చే ప్రైజెస్ కానీ, లేకపోతే కాంపిటీషన్స్లో ప్రైజెస్ కానీ ఏవి ప్రైజెస్ రాలేవు. అమ్మ మా స్కూల్ ఫంక్షన్కి నువ్వు రా అని చెప్పి వాళ్ళ అమ్మని నాన్నని పిలిస్తే ఎందుకు రావాలరా అని అడిగితే తన దగ్గర చెప్పడానికి కారణం ఏమీ లేదు కాబట్టి నేను ఒక పర్టికులర్ డ్యాన్స్కి పర్ఫామ్ చేస్తున్నాను, నా పర్ఫార్మెన్స్ చూడడానికి మీరు రండి అని చెప్పాడు. సో వాళ్ళ అమ్మ నాన్న ఆ పర్ఫార్మెన్స్ చూడడానికే వచ్చారు. మీన్వైల్ 7:30, 7:40 అయింది, పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. ఒక్కొక్కటి అయిపోతూ వచ్చాయి. తినవంతు వచ్చింది. 7:50 అరౌండ్ 8కి ఆ పర్ఫార్మెన్స్ కోసం వీళ్ళందరినీ పేర్లు పిలుస్తూ ఇతని పేరు పిలిచారు. సో ఇతను స్టేజ్ పైకి హడావిడిగా వెళ్ళి తను నేర్చుకున్న ఏదో 4 డ్యాన్స్ మూవ్స్
పర్ఫామ్ చేసేసి తిరిగి కిందకు వచ్చేసి మేకప్ తీసేసుకొని కంగారుగానే వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తున్నాడు. పర్ఫామ్ చేసినంతసేపు క్రౌడ్లో వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడున్నాడో అబ్బాయికి తెలియదు. సో పర్ఫార్మెన్స్ అంతా అయ్యింది, కిందకి వెళ్ళాడు, మేకప్ తీసేసుకున్నాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. క్రౌడ్లో వెతుకుతున్నాడు వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడున్నారని. తొందరగా హడావిడిగా వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నని ఎక్కడున్నాడో కనిపెట్టి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు ఆనందంగా. వాళ్ళ అమ్మ అతని పర్ఫార్మెన్స్ అంతా చూసింది కాబట్టి రాగానే చాలా బాగా చేసేవారు అన్నట్టు ఇలా దిష్టి తీసి చాలా బాగా చేసేవారు నాన్న అంది. చుట్టూ ఉన్న క్రౌడ్ అంతా అయ్యోరా మీ కొడుక ఈ అబ్బాయి మీ అబ్బాయి ఎంతసేపు డ్యాన్స్ చేసింది అని వాళ్ళ నాన్నని అడుగుతున్నాడు, అబ్బాయి వాళ్ళ నాన్నని. వాళ్ళ నాన్న అప్పటి వరకు వాళ్ళ నాన్నలో ఏ ఎక్స్ప్రెషన్ లేదు, తన కొడుకు బాగా చేశాడనో లేకపోతే బాగా చేయలేదనో డంబ్గా ఉండిపోయింది ఫేస్. చుట్టూ ఉన్న వాళ్ళందరూ సడన్గా ఆల్ ఆఫ్ సడన్ అయ్యోరా మీ కొడుక మాస్టరు మీ కొడుక పర్ఫామ్ చేసిందని చెప్తే వాళ్ళ నాన్నకు అప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా కళ్ళు చెమర్చి గర్వంతో అవును నా కొడుకే అన్నాడు. మీ కొడుకు పేరేంటి అయ్యోరా అంటే చాలా గర్వంగా చెప్పాడు అనమాట తండ్రి. నా కొడుకు పేరు మహేష్ అని, ఆ మహేష్ నేను. సో బేసిక్గా 6-7 తరగతుల వరకు కూడా నాకు సంగీతం పైన సాహిత్యం పైన ఇలాంటి సోకాల్డ్ సినిమా కల్చర్ పైన నాకు ఇష్టాన్ని పెంచింది మా నాన్న. నాకు సంగీతాన్ని పరిచయం చేసింది మా నాన్న, నాకు సాహిత్యాన్ని పరిచయం చేసింది మా నాన్న, నాకు సినిమాని పరిచయం చేసింది మా నాన్న. నాకు సమస్తాన్ని పరిచయం చేసిన మా నాన్నని మీ ముందు మీకు పరిచయం చేయాలనుకుంటున్నా. మా నాన్న పేరు వేదమూర్తి. అన్నీ పరిచయం చేసిన మా నాన్నని మీ ముందు పరిచయం చేయాలని నేను ఎందుకు అనుకుంటున్నానంటే, తండ్రిగా మనకి జన్మనిచ్చింది నాన్న ఎంత ఒడిదొడుకులు ఎదుగున్నా ప్రతిదీ అంటే బేసిక్గా నాన్న అనేది ఒక హార్డ్ కోర్ ఎమోషన్. ప్రతి బిడ్డ వాళ్ళ లైఫ్లో వాళ్ళ జర్నీలో ఫేస్ చేసే ఒక కామన్ ఎమోషన్ నాన్న అని ఫీల్ అవుతాను నేను. అంటే మా నాన్న బేసిక్గా నాకు ఎప్పుడు చెప్పే ఒక మాట ఏంటంటే, ఎవరి దగ్గర అప్పు చేయని రోజు అర్ధాకలి నిద్ర కూడా ప్రశాంతంగా ఉంటుంది అనేవాడు. అంటే బేసిక్గా మనిషి తన జీవిత కాలంలో ఎవరి దగ్గర ఒకరి దగ్గర కాస్తో కూస్తో అప్పు చేసైనా బిడ్డల్ని పెంచడానికో లేకపోతే ఫ్యామిలీ ఫంక్షన్స్ కనో ఇంకోటో అవసరాలకి ప్రతి చోట అప్పు చేస్తూ వెళ్తారు. బట్ మా నాన్న మమ్మల్ని చదివించడానికి ఒకరి దగ్గర కూడా రూపాయి అప్పు చేయకుండా మమ్మల్ని చదివించి పెద్దవాళ్ళని చేశాడు. ఆ ప్రాసెస్లో ఆయన ఎన్ని అర్ధాకలి నిద్రలు చూసుంటాడో నాకు మాత్రమే తెలుసు. ఇలా ప్రతి తండ్రి తన బిడ్డల్ని పెంచడానికి ఎన్నో అర్ధాకలి నిద్రలను చూసుంటారు. అలా వాళ్ళ అవసరాలన్నింటినీ మానుకుని ప్రతి తండ్రి వాళ్ళ త్యాగాలు ఏదైతే ఉంటాయో అవన్నిటినీ త్యాగం చేస్తేనే ఆ తరం రేపటి తరం కోసం ఆయన చేసే త్యాగాలన్నీను మనకి రేపటి తరంలో ఆ తరంలో మనం ఏదైతే కష్టపడ్డామో రేపటి తరం ఆ కష్టాన్ని చూడకూడదని తండ్రి చేసే ఆ ప్రయత్నమే చాలా చాలా గొప్పది. బేసిక్గా అలాంటి తండ్రులందరూ హీరోలే. సో నాన్న అనే బేసిక్ ఎమోషన్ పైన ఎంతసేపైనా మాట్లాడచ్చు. కాకపోతే అమ్మ నాన్న రక్త సంబంధాలు మన తోబుట్టువులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కాకుండా అవతలి వ్యక్తులు మనకి రక్త సంబంధం కాని వ్యక్తులు కూడా మన పైన బాండ్ పెంచుకుంటారు చూడండి, అది చాలా చాలా గొప్పదని నమ్ముతాను నేను. ఎవడో ముఖం తెలియని వాడితో 5 నిమిషాల పరిచయాన్ని రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ట్రావెల్ అయ్యే రోజులన్నిటిని కంటిన్యూ చేస్తాం చూడండి. సంథింగ్ ఏదో హార్డ్ హిట్టింగ్ ఒక ఎమోషన్ అనేది ఒకటి ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, అఫెక్షన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ ఏ బంధాన్ని మధ్యలో తుంచేసుకోకూడదు అనేది నా ఫీలింగ్. సో బికాజ్ అలా మధ్యలో తుంచేసుకోవడం అనేది ఒకే ఒక్క జీవితం, మనిషికి ఒకే ఒక్క జీవితం, నెక్స్ట్ ఏంటి అని తెలియదు. పరిచయమైన ప్రతి వ్యక్తితో నవ్వుతూ పలకరిస్తూ ముందుకెళ్ళిపోతే అంతకంటే గొప్పది ఇంకోటి లేదు అని నమ్ముతాను నేను. ఇకపోతే నా గురించి చెప్పడానికి 4 ఏళ్ల క్రితం నేను రాసుకున్న మాటలు, నేను రాసుకున్న కథలు నలుగురికి నచ్చుతాయో నచ్చవో ఒకసారి చూద్దామని కోవిడ్ టైంలో నా పేజ్ స్టార్ట్ చేశాను. బేసిక్గా నేను రాయడం మొదలుపెట్టాక నాకంటూ ఓ 10 మంది 25 మంది నన్ను ఫాలో అయ్యేవాళ్ళు, నా మాటల్ని మెచ్చుకునే వాళ్ళు నాకు దొరికితే చాలు అని నా జర్నీని స్టార్ట్ చేశాను.
ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ 4 ఏళ్లలో నేను పోస్ట్ చేసిన మాటల్ని విని నన్ను అనుసరించే వాళ్ళ సంఖ్య దాదాపు 1,00,000కి చేరింది. ఈ 1,00,000 మందిను నన్ను ఏ రోజు నా ముఖం చూడకుండా ప్రేమించారు, నా అక్షరాన్ని ప్రేమించారు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అనేది చాలా చాలా చిన్న మాట అవుతుంది. సో 1,00,000 మందిని సంపాదించుకున్న నాకు బేసిక్గా ఇన్స్పిరేషన్ అంటూ ఏమన్నా ఉంది అంటే సాగునింతంలోని 3 అక్షరాలు. సాగునింతంలోని 3 అక్షరాలు అంటే సా, సా, సి. సా స్టాండ్స్ ఫర్ సరిగమల సంగీతం, సా స్టాండ్స్ ఫర్ సాహిత్యం అండ్ సి స్టాండ్స్ ఫర్ సినిమా. ఈ 3 మాత్రమే నన్ను ఇన్స్పైర్ చేసిన ఈ 3 నన్ను ఎంతగా ఇన్స్పైర్ చేశాయంటే మా నాన్న తన భుజాలపైన ఎక్కించుకొని నన్ను సినిమాకి తీసుకెళ్ళాడు. మా నాన్న తనకు ఇష్టమైన సంగీతాన్ని నాకు పరిచయం చేశాడు. మా నాన్నే హాస్యాన్ని పరిచయం చేశాడు. మా నాన్న నాకు జంధ్యాల గారిని పరిచయం చేశాడు. మా నాన్నగారు నాకు కె విశ్వనాథ్ గారిని పరిచయం చేశాడు. నాకు మా నాన్నగారి నుంచి ఆ ట్రాన్స్ఫర్ అయిన ఇష్టం ఏదైతే ఉందో, కె విశ్వనాథ్ గారి పైన ఇష్టం ఏదైతే ఉందో, జంధ్యాల గారిపై ఇష్టం ఏదైతే ఉందో, అది నా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఆ ఇష్టాన్ని ఎప్పటికీ నాలోనే దాచిపెట్టుకున్నా. జంధ్యాల గారు ఆపద్ బాంధవుడు సినిమాలో ఒక మాట అంటారు, అక్షరం అమ్మ స్వరూపం అని భావించే ఏ ఉదాత్తవాదుడికో నా కవితల్ని సమర్పించుకుంటాను అని. అంటే అక్షరాన్ని అమ్మతో పోల్చాడంటే అది ఎంత గొప్పదంటే అక్షరాన్ని అమ్మతో పోలుస్తారు. సో అక్షరం అనేది బేసిక్గా విడి పదాలకు విలువ ఉండదండి. వాటన్నిటిని ఏర్చి కూర్చి చెప్పే మాటలోనే దాని విలువ ఉంటుంది. సో ఆ నుంచి అహా వరకు విడివిడిగా మనం చదువుకునే అక్షరాలు దేనికి వాటికి విలువ పెద్దగా లేదు. వాటన్నిటినీ కూర్చి చెప్పే మాటల్లోనే విలువ ఉంటుంది. ఆ మాటలు ఎంత మెచ్యూర్డ్గా మనం చెప్పగలిగితే, ఎంత గొప్పగా మనం చెప్పగలిగితే అంత గొప్పగా సొసైటీ మనల్ని యాక్సెప్ట్ చేస్తుందని నేను నమ్ముతాను. బేసిక్గా ఈ మాటల్లో ఎక్కడ మనకంటూ మన ప్రపంచంలో మనకు తెలిసిన వాళ్ళని మనం ఇన్వైట్ చేసి ఇది నా కథ అని చెప్పుకునే అవకాశం ఒక రచయితకు మాత్రమే ఉంటుంది. బేసిక్గా ఒక రచయిత కానీ ఒక రైటర్ అనుకోండి, బేసిక్గా ఒక పుస్తకం రాస్తుంటాడు. నేను రాసిన పుస్తకం ఇది, నా పుస్తకం ఇది, మీరు చదవండి అని మిమ్మల్ని పిలుస్తున్నాడు, మీకు చూపిస్తున్నాడు అంటే హీఈస్ ఇన్వైటింగ్ యూ టు హిస్ వరల్డ్ ఆర్ ఎల్స్ హర్ వరల్డ్. తన ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. అంతకంటే గొప్ప అవకాశం మనకు ఉంటుందా చెప్పండి? ఇక్కడ మీరందరూ ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్లో ఇక్కడ వచ్చి మీరందరూ ఎవరైనా వక్తలు మాట్లాడేది విని ఆనందించాలని వచ్చిన అభిమానులు ఎవరైతే ఉంటారో మీరందరూ బేసిక్గా రైటర్స్ కావచ్చు ఆర్ ఎల్స్ బుక్ రీడర్స్ అవ్వచ్చు. మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఏంటంటే పుస్తకాన్ని చదవడం అనేది చాలా చాలా గొప్ప హ్యాబిట్. దాన్ని మాత్రం ఎప్పటికీ ఆపకండి. బికాజ్ మనిషికి మన సృజనాత్మకతని పెంచుకోవడానికి ఉన్న ఒకే ఒక సోర్స్ ఏంటంటే పుస్తకం. బేసిక్గా నేను యాజ్ ఎ లెక్చరర్గా వర్క్ చేస్తున్నప్పుడు మా ప్రిన్సిపాల్తో మా హెచ్ఓడితో చాలాసార్లు ఫైట్ చేశాను. బికాజ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది ఒకటి ఉంటుంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేసి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు కదా అని చెప్తే నేను వాళ్ళతో వాదించాను చాలా సందర్భాల్లో. బికాజ్ మనం చెప్పే మాటని అవతలి వ్యక్తి ఊహించుకునే విధానం ఏదైతే ఉంటుందో అది ఇన్ఫినిటీ. వాళ్ళు ఎంతైనా ఊహించుకోవచ్చు. ఆ ఇన్ఫినిటీని మనం కిల్ చేసేసి ఇంతే అని చూపించేస్తున్నాం స్క్రీన్ పైన. సో ఆ ఇన్ఫినిటీ దాకా వాళ్ళు చేరాలి అంటే, మనం చెప్పే మాటల్ని వాళ్ళు ఇన్ఫినిటీ దాకా ఊహించుకోవాలి అంటే బేసిక్గా ఆ సృజనాత్మకత అనేది పుస్తకంలో మాత్రమే ఉంటుంది. వాళ్ళు చాలా చాలా ఆలోచించి, ఎంతో గొప్పగా ఆలోచించి మీకు పుస్తక రూపంలో వాళ్ళ కథని చెప్పుంటారు. ఆ కథని మీరు చదువుతూ మీరు ఊహించుకునే విధానం ఏదైతే ఉంటుందో అది చాలా గొప్పగా ఉంటుంది. సో నా హంబల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కథని కథగా ప్రేమించండి. కథని బేసిక్గా మనం రివ్యూలు రాయడానికి, రివ్యూస్ చెప్పడానికి కథను చదువుతాం, సినిమాని చూస్తాం. అది నా దృష్టిలో చాలా 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 తప్పని నా ఫీలింగ్. ఒక వ్యక్తి ఒక జీవితకాలం కష్టాన్ని 5 ముక్కల్లో తేల్చేస్తున్నాం. ఇది ఇంతే, ఇదేం లేదు అని. ఐదర్ బుక్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, ఎనీథింగ్. బట్ 150 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్ళి సినిమాని ఆస్వాదించి రావాలి. కానీ ఇలా ఉంది అలా ఉంది అని నీ అనాలిసిస్ చెప్పి బయట వాళ్ళని సినిమాకి వెళ్ళకుండా ఆపేస్తున్నారు. అది జరగకపోతే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ మై లిటరేచర్ జర్నీ.
త్వరలో రంగస్థలం ప్లాట్ఫామ్ మీదుగా నేను చెప్పదలుచుకున్న ఆఖరి మాట ఏంటంటే, నేను రాసిన చాలా కథల్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయలేకపోతున్నా. వాటన్నిటినీ కలిపి పుస్తక రూపంలో త్వరలో మీ ముందుకు తీసుకొస్తాననేసి రంగస్థలం అనే ప్లాట్ఫామ్ మీదుగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇట్స్ ఎ ప్రివిలేజ్ ఫర్ మీ టు షేర్ దిస్ డయాస్ and share my valuable words with all of you. Thank you. Signing off. Bye bye.